సీతారాముల కళ్యాణానికి భద్రాద్రి సిద్ధమైంది. దానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య భద్రాచలం నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. మిథిలా మండపం సర్వాంగ సుందరంగా ముస్తాబైందని చెప్పవచ్చు. దాదాపు అధికార యంత్రాంగం 20 రోజులుగా చేస్తున్న ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. ఇవాళ నుంచే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ నుంచి ప్రధాన ఘట్టాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. నేటి సాయంత్రం ఎదుర్కోలు మహోత్సవంతో ప్రధాన ఘట్టాలు ఈ సీతారాముల కళ్యాణ వైభవాన్ని చాటబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. దాదాపు 2 వారాలుగా అధికార యంత్రాంగం చేస్తున్న ఏర్పాట్లన్నీ కూడా కొలిక్కి వచ్చాయి. 90% ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం మనమున్నాం మిథిలా మండపంలో. మిథిలా స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి తరించేందుకు భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. తమిళనాడు నుంచి వచ్చిన ప్రత్యేకమైన తయారీదారులంతా కూడా ఇక్కడ దాదాపు 4 రోజుల నుంచి ఈ మండపాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ మండపం నుంచి ఈ మిథిలా మైదానం నుంచి రేపు ఉదయం 10:30 గంటలకు సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుక ప్రారంభం కాబోతుంది. దాదాపు 2 గంటల పాటు జరిగే ఈ కమనీయమైన వేడుకకు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇందులో భాగంగా తిరుకళ్యాణ బ్రహ్మోత్సవంలో భాగంగా ఇవాళ సాయంత్రం 7 గంటలకు ఎదుర్కోలు మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరగనుంది. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య శ్రీరామ నామస్మరణ మధ్య సీతారామచంద్రస్వామి వారి గుణగణాలను భద్రాద్రి ఆలయ వేద పండితులు అర్చకులు కీర్తించనున్నారు. సీతారాముల గుణగణాలను కీర్తిస్తారు. ఎదుర్కోలు మహోత్సవంలో సీతారాముల వారి కులగోత్రాలను పఠిస్తారు. సీత కంటే రాముడు గొప్ప, రాముడు కంటే సీత గొప్ప అంటూ కీర్తిస్తారు. సీతారాముల వారి గుణగణాలను కీర్తించిన తర్వాత ఈ జగానం లేన జగదబి రాముడికి అదేవిధంగా తిలోక సుందరిగా ఉన్న సీతమ్మకు ఆ కళ్యాణాన్ని ఖరారు చేసే ముహూర్తాన్ని ఖరారు చేసే వేడుక అత్యంత వైభవపేతంగా భక్తుల జయ జయ ధ్వానాల మధ్య మాత్రం సాగనుంది. ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం మిథిలా మండపంలో ఏర్పాట్లన్నీ కూడా మిథిలా మైదానంలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. దాదాపు 26 సెక్టార్లుగా విభజించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ఈసారి 1,00,000 మంది వరకు భక్తులు వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేస్తుంది. ఆ దిశగానే ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మనం చూడవచ్చు, ప్రత్యేక సెక్టార్లుగా విభజించారు. ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రివర్గంలో సగం వరకు మంత్రులు రేపు ఉదయం కళ్యాణానికి హాజరయ్యే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాసేపటి క్రితమే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శ్రీరామనవమి వేడుకలపై ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు అదేవిధంగా ఎక్కడ ఇబ్బందులు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం ఇక్కడికి చేరుకుంటారు. నేరుగా 10 గంటలకల్లా భద్రాద్రి చేరుకుంటారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. ఇక్కడ దాదాపు ఈ శ్రీరామనవమికి రాష్ట్ర ప్రభుత్వం రాములూరి భక్తులకు కూడా తీపి కబురు అందించని చెప్పవచ్చు. దాదాపు 586 కోట్ల రూపాయలతో భద్రాద్రి ఆలయ అభివృద్ధికి కార్యాచరణను ప్రకటించింది. ఇందుకు సంబంధించి 353 కోట్లను నిన్న విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా వెలువరించిన నేపథ్యంలో శ్రీరామ భక్తులు మాత్రం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా భద్రాద్రి దివ్యక్షేత్రం అభివృద్ధికి ఆశిస్తున్నారు. అయినప్పటికీ కూడా గతంలో కొంత నిధులు కేటాయించినప్పుడు కూడా పూర్తి స్థాయిలో సమగ్రంగా అభివృద్ధి జరగలేదు. ఈసారి మాత్రం గత ఏడాది ఇక్కడికి శ్రీరామనవమికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగానే మళ్ళీ శ్రీరామనవమి అంటే రేపు కళ్యాణ మహోత్సవానికి ముందు రోజుగానే దాదాపు 353 కోట్లు విడుదల చేసి ఈ ఆలయ అభివృద్ధికి వచ్చే పుష్కరాల లోపే అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రేపు జరిగే కళ్యాణ మహోత్సవంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం మిథిలా మైదానం అంతా కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకమైన పెండల్స్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన కూలర్లు కూడా ఏర్పాటు చేశారు. వేసవి తాపం దృష్ట్యా ఇక్కడికి వచ్చే భక్తులకు చలువ పందిళ్ళు ఏర్పాటు చేయడం అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు మంచినీళ్ళు ఇంకా స్ప్రింక్లర్లతో కూడా ఇక్కడ చల్లగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండానైతే చూస్తున్నారు. మొత్తం ఈ కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసే భక్తులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే అంశాలు లడ్డు ప్రసాదం అదేవిధంగా తలంబ్రాలు. ఈ తలంబ్రాలు లడ్డు ప్రసాదం కూడా భక్తులకు అందించేలా దాదాపు 2 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. అదేవిధంగా దాదాపు 200 క్వింటాల
తలంబ్రాలను కూడా సిద్ధం చేసి ఉంచారు. వాటి కోసం ప్రత్యేకంగా కౌంటర్లు, ఉచిత కౌంటర్లు కూడా ఏర్పాటు చేసి భక్తులకు అందించేలా ఏర్పాటు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ గతంలో కన్నా ఈసారి అధికార యంత్రాంగం గొప్పగా ఈసారి ఏర్పాటు చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకరోజు ముందుగానే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పూర్తయిన పరిస్థితుల్లో భద్రాద్రి దివ్యక్షేత్రం అంతా కూడా శ్రీరామ నామస్మరణతో మారుమోగుతుంది. శ్రీరామనవమి వేడుకలతో ఈ భద్రాద్రి పురవీధులన్నీ కూడా ఉట్టిపడుతున్నాయని చెప్పవచ్చు. ఇవాళ సాయంత్రం ఎదుర్కోలు మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించేలా ఉత్తర ద్వారం వద్ద ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు కమనీయంగా జరిగే సీతారాముల వారి కళ్యాణానికి మిథిలా మైదానం కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మరోవైపు ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాటు చేస్తుంది. అటు భద్రతా పరంగా, ఇటు సౌకర్యాల పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎక్కడ ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 2500 మంది పోలీస్ సిబ్బందితో అధికార యంత్రాంగం ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. కాసేపటి క్రితం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వీవీఐపీలకే కాదు సాధారణ భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడాలి, వేసవి దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేయాలి, ప్రతి సెక్టార్లో కూడా మజ్జిగ మంచినీళ్ళు అందుబాటులో ఉంచాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రేపే భద్రాద్రి ఆలయానికి సంబంధించిన సమగ్ర అభివృద్ధికి సంబంధించిన ప్రక్రియ కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా శ్రీకారం చుట్టబోతున్నారు. 352 కోట్ల అభివృద్ధి పనులకు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత ఆ టెండర్లు పిలవడం, ఆ తర్వాత వెంటనే అభివృద్ధి కార్యాచరణ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మంత్రి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ శ్రీరామనవమి వేడుకలకు భద్రాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇవాళ నుంచి ప్రధాన ఘట్టాలు ఆవిష్కృతం కానున్న నేపథ్యంలో భక్తులు ఇప్పటికే భద్రాద్రికి చేరుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో.